మన భాష పలికేటప్పుడు మాత్రము శాశాసా పలకము, చాచాచ్చా పలకము, జాజాజ్జా పలకము, పలకకుండా ఏది మాట్లాడినాడు. కానీ అమ్మవారు చెప్తోంది ఈ 9 దశలు 8 స్థానములు దాటితే అక్షరములు పలకడం అవుతుంది. కాబట్టి నేను అలాంటి అక్షరములను ఇస్తాను గనక, అంటే మంచి మాటలతో భోగాలను ఇస్తాను. ఎక్కడైనా మాటకారి అని ఎవరినంటారండి? అందరినీ బుట్టలో వేసుకుని అంటారు. అది కాదు మాటకారి అంటే. మాటలు మాట్లాడినందువల్ల ప్రయోజనం సక్రమంగా పొందగలిగి ఉండాలి. అది అందుకని. కాబట్టే వెంకటాధ్వరి అన్న ఆయన లక్ష్మీ శాస్త్రంలో అంటాడు, అమ్మా నీ దయ ఉంది, నీ చేత మంచి మాట నాకు వచ్చింది, ఒక అక్షరం నేర్పావు, నువ్వే నాలుక మీద ఉన్నావు, మిగిలిన అక్షరాలన్నీ వాటంతటవే నా వెనకాల వస్తాయి. ఎలాగా అంటే దానికి అనువాదం వేదుల వారు చేస్తారు. ఓ జనని నీదు పదమది నాదు జిహ్వను చేరును అఖిల పదమ్ముల్. నువ్వు నేర్పిన ఒక్క మాట నా నాలిక మీద ఉందనుకో. ఈయన తమాషాగా చెప్పారు. పదము అంటే 2 అర్థాలు ఉన్నాయి. పదం అంటే మామూలు మాట, రెండోది పదం అంటే పదవి, పొజిషన్ అన్నమాట. నీవు గనక నా వంక ఉన్నట్టయితే మిగిలిన పదవులన్నీ నావేనమ్మా. ఎందుకో తెలుసా? రాజే వశపడ ఆయై జనుల్ తమకు తామై వశపడరే. మహారాజు గారే నా చేతిలో ఉంటే సేవకులు ఒక లెక్క, వాళ్ళంతా నా చేతుల్లో పడతారు. అలాగే నువ్వు మంచి మాట నాకు ఇయ్యి, ఆ మాట నేను పలుకుతాను, ఆ మాట వల్ల మిగిలినవన్నీ నా వెనకాల వస్తాయి. అలాంటివి ఇస్తాను గనక హిరణ్యవర్ణ అని అమ్మవారికి పేరు. ప్రజాపతి స్తోత్రము చేసిన పేరు. అంటే మాకు బంగారం ధనం అవసరం కానీ మాటలెందుకమ్మా అంటారా? దానికి కూడా కారణం చెప్పారు. హింకారో వజ్ర రం అగ్ని తన్మయీం తత్కాంతి ప్రచురాం. అలాంటి ఆవిడ. మన మాట ఎలా ఉండాలి? వజ్రాయుధములాగా తీక్ష్ణముగా ఉండాలి. వజ్రాయుధము కాంతితోటి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏది చెప్తే అది జరుగుతుంది. అలాంటి మంత్ర ప్రభావము. అంతే తప్ప నేను మంత్రశాస్త్రంలో నిష్ణాతుణ్ణి అని బోర్డు కట్టుకుంటే మంత్రము లొంగదు. నేను ఫలానా 1000 పుస్తకాలు చదివాను, కుదరదు. నీకు ఎక్కడైతే ఒక్క పదమైనా అలాంటి చక్కగా ఉచ్చరించగలిగే శక్తి ఉంటే పదములన్నీ పలుకుతాయి. దానికి ఉదాహరణలు కొన్ని వేలు చెప్పుకోవచ్చు. ఒకప్పటి తరంలో మనకుండేవారు పెద్దలైన నటులు. వాళ్ళు ఎప్పుడూ కూడా పేజీలు పేజీలు మాటలు చెప్పాలంటే 20 సార్లు చదువుకున్న పాపాన్ని పోలేదు వాళ్ళు. ఒక్కసారి ఇలా చూడగానే ఆగకుండా చెప్పగలిగినవారు. మరొక తరంలో మహానుభావులు ఉండేవారు పెద్దలు. గ్రంథాపేక్ష లేకుండా ఉన్న చోట ఉన్నట్టుగా ఉండి పదములన్నీ చెప్పగలిగేవారు. ఎలా సాధ్యపడింది అది అంటే, నీవు పదముని కూడా మాట్లాడే మాటని కూడా లక్ష్మీ స్వరూపముగా నీవు ఆరాధన చేసినప్పుడు హిరణ్మయి అమ్మవారు. అంచేత దారా పుత్రా తథా ఆగార సుహృత్ ధాన్య ధనాధికం భవతి ఏతత్ మహాభాగే నిత్యం త్వత్ వీక్షణాత్ నృణాం. నీ చూపు గనక సవ్యంగా పడితే ఆ చూపు వల్ల మాకు దొరకని వస్తువులేవి లేవు అంటూ ఓం హిరణ్యవర్ణాయై నమః అని ప్రజాపతి స్తోత్రము చేశాడమ్మా నిన్ను. అది విశేషము. ఇది నవాక్షర మంత్రం అంటారు. దీంట్లో 9 అక్షరములు ఉన్నాయి. ఈ 9 అక్షరములు ఏం చేస్తాయో తెలుసునా? మన శరీరంలో ఉండే 9 ఆవరణలని శుద్ధము చేస్తాయి. అదే అధర్వణ వేదం చెప్పింది. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య. 9 ద్వారములున్నాయి దీనికి. దాన్నే ఒక తెలుగు కవి తోలు తిత్తీది తూటులు 9 తుస్సుమనుట కాయం తెలుసుకో జీవ అపాయం అన్నాడు ఒకప్పటి మహాకవి. ఇది 9 ద్వారములు. వీటిని శుభ్రంగా అట్టే పెట్టుకో. అంటే ఏమిటి? రాకపోకలకి వీలుగా అల్లా చెయ్యగలిగేది ఈ మాట. అంచేతనే మనకి పై తరాలలో చూచినట్టయితే వాళ్ళకి పంటికున్న శక్తి కానీ కంటికున్న శక్తి కానీ 90 ఏళ్ళు వచ్చినా అలా నిలబడ్డాయంటే మాటలని సక్రమంగా ప్రయోగించారు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూడండి. అది మనకి చేతకాకి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రాణాయామం వెనకాల పడుతున్నాం. నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఎంత వాయువు వృధా అవుతుందో గమనించావా నువ్వు? అందుకని అమ్మవారు లక్ష్మీ తంత్రంలో దీనికే ప్రత్యేకించి చెప్తుంది,
మాట నియమం కలిగి ఉండు, ఆ మాటలు ఇచ్చేది నేను అన్నది. అందుకనే జైమిని అనే మహర్షి ఆయన స్తోత్రం చేస్తాడు. హిరణ్యవర్ణాం మణి నూపుర అంఘ్రిం ప్రసన్న భక్త్రాం శుక పద్మహస్తాం. అమ్మా, ఒక చేతిలో చిలుక, ఒక చేతిలో పద్మము. పద్మము భూమికి సంకేతము, చిలుక నేర్పిన మాటలు అల్లాగే పలికేలాంటి మనకి సంకేతము. చిలుకని పద్మాన్ని రెండు చేతులతో పట్టుకున్నావు. విశాల నేత్రిం ప్రణమామి గౌరీం. గౌరీ అంటే పార్వతి కాదు, శబ్దమునకు పేరు గౌరీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇదే మాట. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది అన్న చోట అలాంటి గౌరీని నమస్కరిస్తున్నాను. వచోవిధం వాచముదీరయంతీం. మాటలు నేర్పిన దానివి, మాటలు పలకగలిగిన దానివి. మాటలు నేర్పింది 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 అంటున్నారు. ఎక్కడైనా మనకి దీనికి పోలిక ఉందా అంటే, ఉదాహరణ ఉందా అంటే, హనుమంతుడు వచ్చి సీతమ్మతో మాట్లాడే ముందు ఎలా మాట్లాడాడు, సీతమ్మతో మాట్లాడిన తర్వాత అతని మాట ఎలా మారింది, సుందరకాండ జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సీతమ్మ దగ్గరికి వెళ్ళి దూతోహం రామస్య అన్నాడు. ముందుగా నేను రామదూతనమ్మ, తప్పేం లేదు, రాముడు పంపించాడు. కానీ అడగకూడని పద్ధతిలో మాట అడిగాడు. ఆవిడంత కష్టపడుతోందని చూశాడు కదా. చూచినవాడు ఏమని అడగాలి, నీకింత కష్టం వచ్చిందా అని అనాలి. అనకుండా ఏమన్నాడో తెలుసునా, కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. రాముడు క్షేమంగా ఉన్నాడు, నువ్వు క్షేమంగా ఉన్నావా లేదా చెప్పమన్నాడు అన్నాడు. చూసి రమ్మన్నా అంటే ఎలా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉన్నావా లేదా అడగమన్నాడు. అడగచ్చునమాట. సీతాదేవి యగాదిగా చూచి రాముడు బాగున్నాడా నాయన, సంతోషం, బాగానే ఉన్నాడు కదా. అప్పుడు హనుమంతుడికి అర్థమయ్యింది మాట్లాడే విధానంలో తేడా. అమ్మా అనిద్ర సతతం రామ, రాముడు నిద్రపోవటం లేదు, తిండి తింటలేదు. ఈ మాట ముందు అనొచ్చు కదా. అనకుండా రాముడు క్షేమం, నువ్వు క్షేమమా అంటే ఎలాగా. అందుకనే ఎప్పుడైతే సీతమ్మతో మాట్లాడాడో హనుమంతుడి మాట ధోరణి పూర్తిగా మారింది. రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా, దూతోహం రామస్య చెప్పలే. నిజానికి దూతోహం రామస్య అక్కడ చెప్పాలి, కానీ ఇక్కడ చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు. దాసోహం కోసలేంద్రస్య, కోసల దేశికాధిక అధిపతి అయిన వారు ఎవరున్నారో ఆయనకి నేను సేవకుణ్ణి. మాట మారింది. అదనమాట. అమ్మ ఎప్పుడు కూడా మాట్లాడడం అన్నది ఎలాగో అందంగా నేర్పుతుంది. అందుకని హిరణ్యవర్ణ. దీనివల్ల శత్రుబాధ నిరసనం జరుగుతుంది అని అంటుంది మనకి లక్ష్మీతంత్రము. అంచేత అమ్మవారుట హిరణ్యవర్ణ. అంటే తరువాత అమ్మవారికి ఇంకో నామం ఏమిటి, హరిణీం అన్నారు. హరిణీం అంటే హరిణ్యై నమః, ఓం హరిణ్యై నమః. మా తాపములన్నీ కూడా తొలగించేదానా. దీనికి చెప్పడానికే ఒక చోట పెద్దలు ఒక శ్లోకం ఇచ్చారు. ఛాయాం ఆశ్రిత్య వర్తేహం తదీయాం. నేను భగవంతుణ్ణి ఛాయలా వెంబడిస్తూ ఉంటాను. సీతాదేవి చెప్పింది ఈ మాట. అనన్యా రాఘవేణాహం. రాముణ్ణి వదిలి నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆయన హృదయంలోనే ఉన్నాను, ఆయన దగ్గరే ఉన్నాను. భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడిని వదిలిపెట్టి కాంతి ఎక్కడైనా ఉంటుందా? సూర్యుడు మేఘం చాటును ఉండవచ్చును, కాంతి మాత్రం కనిపిస్తోంది కదా. అలాగే నీకు రాముడు కనిపించటం లేదు, రాముని కాంతిని నేను ఇక్కడ ఉన్నాను అంటుంది రావణాసుడితోటి. అందుకని అంటున్నారు, ఛాయాం ఆశ్రిత్య వర్తేహం త్వదీయాం తాపహారిణీం. అమ్మా, నిన్ను నేను ఛాయలాగా అనుసరిస్తాను. ఎందుకు, నువ్వు హరిణివి గనక. నిరూపాధి స్వతంత్రాచ కృపానిధి. నీవు నాకు దయ చూపించేదానివి హరిణి. అంటే మనతోటి వరస వావి లేదు అమ్మవారికి. అమ్మాని పిలుస్తున్నాం అన్నట్టు తెలుగువాడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దేవతల్ని ఎవళ్ళని వరసపెట్టి పిలవడు, కానీ ఒక్కళ్ళని మాత్రం ఓ వరసపెట్టి పిలుస్తాడు. ఎంత ప్రేమగా పిలుస్తాడండి. చంద్రుడు అని ఉన్నాడు. చంద్రుడిని ఏమంటాడండి తెలుగువాడు? చందమామ అంటాడు. ఈ పేరుతో ఏ భాషలోనూ పలకరండి. ఎందుకో తెలుసా? అమ్మవారంటే లక్ష్మీదేవి మనకు అమ్మ కదండి, అమ్మ తమ్ముడు కదా చందమామ. అది విశేషం అన్నమాట. అదే ఉత్తర హిందుస్థాన్ వాడైతే చాంద్మా అంటాడు చివరికి. అక్కడ కూడా చంద్రుని అమ్మా అనే పిలుస్తాడు, లేకపోతే ఇంకోలాగా. ఇది విశేషం. నిజంగా
సంస్కృతానికి అతి దగ్గరగా ఉన్న తెలుగు భాష మనది కావడం అదృష్టం అనడానికి ఇంకో మాట కూడా చెప్పాలి. కృష్ణుడు అనే శబ్దం ఉంటుంది. ముద్దుగా ఏమని పిలుస్తాం మనం? కిష్టప్ప అంటాం. అదేమిటి టకారం లేదు కదా, ఎందుకు పట్టుకొచ్చావు నువ్వు? వేదంలో ఉంది. కృష్ణ శబ్దానికి అర్థము కృ ష ట ణ 4 అక్షరాలు. పలికేటప్పుడు మాత్రం టకారం మారిపోతుంది. అది వ్యాకరణ సూత్రము. ఇది పట్టగలిగింది దక్షిణ దేశంలో ఉన్నవాడు మాత్రమే. అందుకని తెలుగు, కన్నడ, తమిళ ఈ 3 భాషల్లో మాత్రమే కిష్టయ్య, కిట్టప్ప, కిట్టన్ ఇలా పిలుస్తారు. అదే మళ్ళీ మలయాళ భాషలో పెడితే కిచ్చు అంటారు, అక్కడ అక్షరం మారింది. మరి ఉత్తరాదికి పెడితే కిషన్ అంటారు అక్కడ. అంటే సంస్కృతానికి ఎంత దగ్గర, దేవతలందరినీ ప్రేమగా పిలుచుకునే సాంప్రదాయం అది నేర్పుతోంది మనకి శ్రీ సూక్తం. అక్కడ అంటున్నారు హరిణి అంటే వరుస సంబంధం లేకున్నా మా తాపములు తొలగించేదానివమ్మ, అడిగినా అడగకుండా కూడా స్వతంత్రంగా ఫలితాలు ఇచ్చేవి తల్లి. మనం ఎప్పుడూ లక్ష్మీ స్తోత్రం అనగానే డబ్బుల కోసం, మరో దానికోసం దీనికే కొబ్బరికాయలు కొడతాం, దీనికే చేస్తాం, మిగిలిన వాటి ఎవ్వళ్ళం ఆలోచించాం. కానీ ఒక్క క్షణం లక్ష్మీ ఆరాధన చేత శత్రుబాధ తొలగుతుంది. ఇది ఎంతమందికి తెలుసండి? ఎందుకంటే హనుమంతుడు వచ్చాడు, రావణవధ అయిపోయింది, సీతమ్మని రామచంద్రస్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి. వెడుతూ వచ్చే ముందు అంటాడు, అమ్మా సంవత్సరం పాటు ఈ ఆడవాళ్ళంతా నిన్ను ఇబ్బంది పెట్టారు, నువ్వు అనుమతి ఇచ్చినట్టయితే వీళ్ళని ప్రాణాలు తోడేస్తా అన్నాడు. అనగానే వాళ్ళకి ఈ మాట వినగానే పరిగెత్తాలి కదా, వాడు పరిగెత్తలే. ఎందుకు? మహామహా పండితులు ఆ శ్లోకం పట్టించుకోరు, పాపం వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే హనుమంతుడు మాట్లాడింది మానవ భాషలో మాట్లాడాడు. మానవ భాష అంటే కింది స్థాయిలో ఉంటుంది, రాక్షసుడికి వినిపించాలంటే అరిచి మాట్లాడాలి. అది రెండో కారణం. మూడో కారణం ఏమిటి? రాక్షస భాషలో మాట్లాడాలి వాళ్ళతోటి, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాలే, హనుమంతుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని చూస్తూ కూర్చున్నట్ట. సీతాదేవి ఏమందో తెలుసా? పిచ్చివాడ, రావణాసుడు బతికొండగా రావణాసుడు వాళ్ళకి తిండి పెట్టాడు కనుక నన్ను హింసించమంటే వాళ్ళ డ్యూటీగా చేశారయ్యా. ఇప్పుడు విభీషణుడు రాజు వీళ్ళనే పిలిచి అమ్మగారికి దండం పెట్టు అంటారు. దండం పెడతారు వాళ్ళు. నా కచ్చిన్నాపరాధ్యతి కార్యం కరుణమార్యేణ. నువ్వు బుద్ధిమంతుడు అయితే శాంతం వహించి ఇక్కడి నుంచి బయటికెళ్ళు, అపరాధుల్ని దండించడం కాదయ్యా, వాళ్ళనే అపరాధం. ఇది కృప అంటే. అంటే లక్ష్మీ కటాక్షము చేత ధనం మాత్రమే కాదు, పదవి మాత్రమే కాదు, శత్రుబాధ నిరసనము కూడా జరుగుతుంది మనకి అనడానికి ఇది ఉదాహరణ. అమ్మ కొంగుచాటునుంటే నా అన్న మాత్రం ఏమంటాడు? అమ్మ మొహం చూసి వదిలిపెడతాడు అల్లరి చేసిన పిల్లవాడిని. అందుకని అమ్మవారికి పేరేమిటి? హరిణి.